వెల్కమ్ టు నమిత న్యూస్. మదనపల్లెలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు. మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డితో పాటు పార్టీలో పలు పదవుల్లో ఉన్న మహిళా నేతలను, ఇతర మహిళా ప్రజాప్రతినిధులను సత్కరించారు. ఈ సందర్భంగా అక్కడే కేక్ కట్ చేసి పంచిపెట్టి స్వీట్లు పంపిణీ చేశారు. రైల్వే కోడూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నేతలు, మహిళల ఆధ్వర్యంలో కేకులు కట్ చేసి పంపిణీ చేశారు. అనంతరం వారిని శాలువాలతో సన్మానం చేశారు. అక్కడే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. అది వెలిగించండి. Thank you so much. మీరంతా కలిసి మహిళా హక్కులు అన్నీ అయిపోయింది. పార్టీ కోసం 247 కోట్లు అవసరం ఉంటుంది గవర్నమెంట్. కానీ ఈసారి కేటాయించింది మటుకు 17,179 కోట్లు. అంటే ఈ సంవత్సరం కూడా సూపర్ 6 ఎగరామం పెడుతున్నారు. ఓన్లీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు దాంట్లో కూడా కోత విధిస్తూ ఇంప్లిమెంట్ చేస్తున్నారని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదే కాకుండా బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్ అని చెప్పి ఒక ప్రొవిజన్ ఉంటుంది, ఒక కాలం ఉంటుంది. ఆ కాలం ఈసారి మీ బడ్జెట్ దీంట్లో మిస్సింగ్ ఉంది. ఎందుకు అది మిస్ అయింది, ఎందుకు అది మీరు చూపలేకపోతున్నారు, అది కూడా ప్రజలకు సందేహంగా ఉంది. అదే కాకుండా ప్రజల దగ్గర, గవర్నర్ దగ్గర ఏమన్నారు, ఎవరి గారి చేతికి ఏమన్నారు, ఈసారి మేము 4 లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము అని చెప్పి అందరితో చెప్పినారు. కానీ ఈసారి చూస్తామంటే ఈ ఉద్యోగాలు ఊసే ఇంతవరకు లేదు. ఇంతవరకు చెప్పినారు మేము ఇది చేస్తాం, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. ఇంతవరకు దాని ఊసే ఏమీ లేదు. అది కాకుండా ఇప్పుడేం చెప్తాను, అమరావతికు మీరు వచ్చిందో బడ్జెట్లో కేటాయింపులు పెట్టారు. యాక్చువల్లీ అమరావతి వచ్చిందను సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్, దానికి మీరు బడ్జెట్లో కేటాయించే అవసరం ఏముంది? దీన్ని బట్టి చూస్తామంటే అమరావతి ల్యాండ్స్ మీద, చుట్టుపక్కల ఉండే ల్యాండ్స్ మీద మీకుండే ఇంట్రెస్ట్ ఏమి? ఇవన్నీ ప్రజల్లో చాలా వరకు అపోహలు ఉంటాయి. కాబట్టి మేము చెబుతున్నది ఒకటే, దయచేసి మీరు ఇంకా రాబోయే దినాల్లో దయచేసి మీరు చేసిన ఒకటే, ప్రజలకు ఉండే సందేహాలను తీర్చేసి రాబోయే దినాల్లో సూపర్ 6 విషయాల హామీలు ఇది చేసి ప్రజలకు ఉండే సందేహాలన్నీ తీర్చి ఖచ్చితంగా ప్రజలకు మంచిగా ఇది చేస్తారని ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. అందరికీ మన రాష్ట్ర మహిళలకి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గమనిస్తే మహిళలు వాళ్ళ ప్రతిభను ప్రతి ఒక్క రంగంలోన దూసుకుపోతూ ప్రపంచ దేశాలతో పోటీ పడే తత్వంతో ముందుకు పోతున్న పరిస్థితుల్లో ప్రతి మహిళ ఉన్నారు. ఏ నింగిలో పోయేంత వరకు పోయే మహిళల వరకు ఈరోజు మహిళ ఉంది అంటే నిజంగా ఆ మహిళలందరికీ హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే పుట్టినప్పటి నుండి ఎన్ని దశలుగా ఒక ఆడబిడ్డ పరిణితి చెందుతూ వచ్చి ఎన్ని రకాల జీవిత విధానాలు మార్చుకుంటూ వస్తుందో ప్రతి ఒక్కరే మహిళ గుర్తిస్తాం. ఒక బిడ్డ కావచ్చు, చదువుకున్నప్పుడు కావచ్చు, యవ్వనం కావచ్చు, ఒక ఉద్యోగినిగా కావచ్చు, గృహిణిగా కావచ్చు, ఒక అవతాత కావచ్చు, ఇన్ని స్టేజెస్ని ఒక మహిళ పరిపూర్ణంగా ఈరోజు తన వంతుగా రోల్ని పోషిస్తుంది. దీనికి ప్రతి ఒక్కరు గుర్తించాలి. ముఖ్యంగా నేను కోరుకునేదంటే మహిళలకు ఇచ్చిన అధికారంకి వాళ్ళకి స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలి. వాళ్ళలో ఉన్న నైపుణ్యతని బయటకు రావాలి అంటే వాళ్ళకి ఒక అవకాశం కల్పించినప్పుడు వాటికి తగ్గ ప్రయారిటీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళలో ఉండే మేధాశక్తిని కూడా బయటకు తీసుకునే విధంగా ప్రతి ఒక్క రంగంలోనే వాళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ ప్రయారిటీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు దాంట్లో భాగంగానే నేను మదనపల్లి మున్సిపాలిటీ మొట్టమొదటి మహిళా చైర్పర్సన్గా ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు నేను జీవితాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముందుకు తీసుకోవడానికి నాకు సహకరిస్తున్న మహిళలు కావచ్చు, మా మదనపల్లి పట్టణ ప్రజలందరికీ నా ధన్యవాదాలు. ఇదే ముఖ్యంగా
ఈరోజు మహిళలందరూ మనం గమనిస్తే మహిళలు కావచ్చు, చిన్న ఆడపిల్లలు కావచ్చు, వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వీటన్నిటిని బెదిరించాలంటే ప్రతి మహిళ గొంతులో ఈరోజు పలకాలి. వచ్చిన అన్యాయాన్ని, జరిగిన అన్యాయానికి ప్రతి మహిళ ఈరోజు ముందుకొచ్చి మాట్లాడి రేపు పొద్దున్నే ఏ ఒక్కరి మీద ఏ చిన్న అఘాయితం జరిగినా వీళ్ళందరూ ఒక పులిలా ముందుకు వచ్చి పీకేస్తారనేంత భయంతో ఉండాలి. ఆ విధంగా ఈ రోజైతే మనం నడుచుకోగలుగుతాం. మహిళలందరూ అన్యాయం బెదిరించి మనం నిలబడిన రోజే మన నిజమైన మహిళా దినోత్సవం జరుపుకోగలుగుతాము. కాబట్టి ప్రతి మహిళ దయచేసి మా ఇంట్లో అయితే మనం ఎంతైతే ప్రోత్సహిస్తామో, మన ఫ్యామిలీని మనమైతే ఎలా అయితే మనం బాధ్యత తీసుకుంటామో, అదేవిధంగా మన చుట్టుపక్కల వచ్చే మన సమాజంలో మన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఏ చిన్న తప్పులు ఆడబిడ్డ మీద జరిగినా దాన్ని ఎత్తి చూపించడం కాదు, దానిని పరిష్కరిస్తూ దాన్ని బాధ్యతగా మన బిడ్డగా చూసుకొని ముందుకు తీసుకుపోయి బాధ్యతగా ప్రపంచంలో నిలబడే ఆడబిడ్డలో ప్రోత్సహించాలని ప్రతి మహిళని కోరుకుంటూ మరొకసారి మదనపల్లి పట్టణ మహిళలకు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.